హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో ఉపాధ్యాయ కొలువుల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏపీలో డిఎస్సికి మీరు ఎలిజిబిలిటీ కావాలి అంటే ముందుగా టెట్ క్వాలిఫై అయితే అయి ఉండాలి. ఈ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ కోసం చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏపీ టెట్ని ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు నిర్వహించేవారు. ఇకపై ఏడాదికి ఒక్కసారి నిర్వహిస్తామనేసి తెలియజేయడం అయితే జరిగింది. ఈ టెట్కి సంబంధించి ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఇందులో మనకి ఈ యొక్క టెట్కి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటారు, ఇందులో ఎన్ని మార్క్స్ వస్తే మీరు ఈ యొక్క టెట్కి ఎలిజిబుల్ అవుతారు, క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలి, రిజర్వేషన్ల వారీగా ఎన్ని మార్కులు రావాలి, వీటితో పాటుగా సిలబస్లో కేటాయించినటువంటి మార్కులు ఎన్ని అన్నీ కూడా ఈ యొక్క పీడిఎఫ్లో మనకి పొందుపరచడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవోకి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవసరమైనటువంటి అభ్యర్థులు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే మనం చూద్దాం. న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డీటెయిల్స్ అయితే మీకు క్లారిటీగా చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే పీడిఎఫ్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి టెట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా జీవో విడుదల చేసినటువంటి సర్కారు అనే పేరుతో మనకి ఈరోజు న్యూస్ పేపర్లో డీటెయిల్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే తప్పనిసరిగా అవసరమైనటువంటి ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో దీని నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి జీవో అనేది పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి బి రాజశేఖర్ బుధవారం జీవో నెంబర్ 23 పేరుతో విడుదల చేయడం అయితే జరిగింది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్ష అనేది నిర్వహించబోతున్నట్లుగా తెలియజేశారు. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో టెట్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ప్రశ్నలకు తప్పనిసరి అయితే చేయడం జరిగింది. 1 నుంచి 5వ తరగతులకు సంబంధించినటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు చూసుకుంటే పేపర్ 1Aను, 6 నుంచి 8th క్లాస్ వరకు కూడా సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పేపర్ 2Aను నిర్వహించబోతున్నారు. పేపర్ 2Aను రాసేవారు ఆసక్తి ఉన్నట్లయితే పేపర్ 1A కూడా రాసుకోవచ్చని చెప్పడం అయితే జరిగింది. కాగా ప్రత్యేక స్కూళ్ళ పోస్టులకు పేపర్ 1B, పేపర్ 2B అయితే నిర్వహించబోతున్నారు. ఇకపై చూసుకుంటే మనకి ఏడాదికి ఒక్కసారి టెట్ అయితే ఉంటుందని టెట్ నోటిఫికేషన్ మేలో విడుదల చేసి జూలైలో పరీక్షలు అనేవి నిర్వహించే అవకాశం అయితే ఉంటుందని తెలియజేయడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా మనకి టెట్ నోటిఫికేషన్ అనేది మేలో వచ్చేస్తుంది. మీకు జూలైలో పరీక్షలు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1Aకు ఉన్నటువంటి అర్హతలు చూసుకుంటే పేపర్ 1Aకు ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఓసీలు అయినట్లయితే 50%, ఎస్సీ ఎస్టీ బీసీలు దివ్యాంగులు అయినట్లయితే 45% మార్కులు అయితే సాధించాల్సి ఉంటుంది. 2 ఏళ్ల డిఎడ్ కోర్సు లేదా 4 ఏళ్ల బీఈడి కోర్సు, 2 ఏళ్ల స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా లేదా బీఈడి అనేది పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది. 2010 ఆగస్టు 23 కంటే ముందు డిఈడి, బీఈడి పూర్తి చేసిన వారిలో ఓసీలు 45%, ఎస్సీ ఎస్టీ బీసీలు దివ్యాంగులు 40% మార్కులు అనేవి సాధిస్తే సరిపోతుందని కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. పేపర్ 1Bకి సంబంధించినటువంటి విభాగాలకు అనుసరించి వేరువేరుగా 11 రకాల అర్హతలను అయితే నిర్వహించడం అయితే జరిగింది. పేపర్ 2Aకు అర్హతలు చూసుకుంటే పేపర్ 2Aకు గ్రాడ్యుయేషన్ సంబంధిత సబ్జెక్టులో మీకు ఓసీలు అయినట్లయితే 50%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు అయినట్లయితే 40% మార్కులు సాధించి ఉండడం తో పాటుగా బీఈడి అనేది పూర్తి చేసి ఉండాలి. బీఈడిలో ఓసీలు 50%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 45% మార్కులు సాధించి ఉండాలని ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. 45% మార్కులు సాధించి ఉండాలని చెప్పారు. లాంగ్వేజ్ పోస్టులకు సంబంధిత లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అందులో బీఓఎల్, పీజీతో పాటుగా పండిట్ ట్రైనింగ్ అనేది పూర్తి చేసిన వారు ఎలిజిబిలిటీ ఉంటారని చెప్పారు. స్పెషల్ స్కూల్కి సంబంధించినటువంటి పేపర్ 2Bలో ఆయా విభాగాలకు అనుసరించి అర్హతలు నిర్దేశించడం అయితే జరిగింది. ఇక 150 ప్రశ్నలు అయితే ఉంటాయి. 2.5 గంటల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. టెట్కి సంబంధించి 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు అయితే ఇస్తారు. అంటే మనకి మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పరీక్ష సమయం చూస్తే 2.5 గంటలు అయితే ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు మరియు మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ సబ్జెక్టుల్లో ప్రతి దానిలో కూడా 30 మార్కులు చొప్పున మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటి
దీంట్లో 30 మార్కులు చొప్పున ఉంటాయి. 30 ప్రశ్నలు అయితే ఉంటాయి. పేపర్ 1Aలో స్కూల్లో ఫస్ట్ లాంగ్వేజ్గా ఉండేటువంటి తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడం, తమిళం, ఒడియాలలో అభ్యర్థి ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాలని కూడా మనకి తెలియజేయడం అయితే జరిగింది. అభ్యర్థి ఆ భాషను 1 నుంచి 10 వరకు ఒక సబ్జెక్టుగా అభ్యసించి ఉండాలని చెప్పారు. లాంగ్వేజ్ 2 అంటే ఇంగ్లీషు అభ్యర్థులు అందరికీ కూడా తప్పనిసరి అని కూడా తెలియజేయడం అయితే జరిగింది. పేపర్ 1Bలో కూడా ఇదే విధమైనటువంటి ప్రశ్నలు, ఆప్షన్లు కూడా ఉంటాయి. పేపర్ 2Aలో చైల్డ్ డెవలప్మెంటు, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్లలో 30 ప్రశ్నలు చొప్పున 30 మార్కులు అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందూ మరియు ఉర్దూ, ఇంగ్లీషు, కన్నడం, ఒడియా, తమిళం, సంస్కృతం సబ్జెక్టులకు సంబంధించి 60 మార్కులకు 60 ప్రశ్నలు అయితే ఉంటాయి. పేపర్ 2Bలో చైల్డ్ డెవలప్మెంటు, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్తో పాటుగా డిజబిలిటీ స్పెషలైజేషన్ అంశాలు అయితే ఉంటాయి. అర్హత మార్కులు చూసుకుంటే టెట్ పరీక్షలు రాసేటువంటి జనరల్ అభ్యర్థులైనట్లయితే 60% మార్కులు, బీసీలు 50% మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు అయితే 40% మార్కులు సాధిస్తేనే అర్హత సాధించినట్లుగా పరిగణించడం అయితే జరుగుతుంది. టెట్ స్కోర్కు 7 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుందని కూడా తెలియజేయడం అయితే జరిగింది. టెట్లో ఆయా అభ్యర్థుల స్కోర్కు డిఎస్సిలో 20% వెయిటేజీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. టెట్ నుంచి 20%, డిఎస్సి నుంచి 80% వెయిటేజీ కలిపి మనకి మెరిట్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది. సో కంప్లీట్గా టెట్కి సంబంధించి విడుదల చేసినటువంటి మార్గదర్శకాల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆల్రెడీ జీవోకి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను కనుక అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.